రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త పెన్షన్లు చాలా తక్కువ వచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా తక్కువ ఇచ్చారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో, అంటే 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పెన్షన్లు 4016 వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పారు. 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. ఇస్తామని చెప్పారు. 4016 రూపాయలు పెన్షన్ ఇస్తామని క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పరిపాలన అట్లా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. కానీ కొత్త పెన్షన్ల జాడ నామమాత్రంగా కనిపిస్తూ ఉంది. అంటే పెన్షన్లు ఇప్పటికి ఏజ్ పడ్డ వాళ్ళకు చాలామందికి ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆగస్టు 15 కల్లా కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నదట రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎందరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారంటే కొన్ని మార్గదర్శకాలు విడుదలైనాయట. దానికి సంబంధించిన వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పెన్షన్లు ఏ విధంగా కట్ చేయాలి, పెన్షన్లను ఏ విధంగా దూరం పెట్టే ప్రయత్నం చేయాలి, ఈ ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించే ప్రయత్నం చేసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకసారి దానికి సంబంధించిన విషయం చాలామంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిపాలన మారినాక బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు అంటే సరే ఎంతో కొంత బీఆర్ఎస్ పైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. అలాగే రెండు సార్లు ఓడిపోయిన వాళ్ళకు ఒకసారి అవకాశం ఇద్దామనే రీతిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఎంతో కొంత మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ బడ్జెట్ వచ్చేదేమో 18,000 కోట్లు ఉంటే ఖర్చు అయ్యేదేమో 30,000 కోట్లు ఉంది. ఇక్కడ బడ్జెట్ చూస్తూ ఉంటే చాలా గమ్మత్తుగా ఉన్నది. ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఖర్చును ఏ విధంగా కంట్రోల్ చేయాలి, బడ్జెట్ను ఏ విధంగా పెంచాలి అనే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఉద్యోగం ఉంటే పెన్షన్ ఇయ్యరట. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు నో పెన్షన్. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఫ్యామిలీలకు ఇదే రూల్. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగం నో పెన్షన్. అంటే ప్రభుత్వమైనా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నా కానీ పెన్షన్ ఇయ్యరట. ఇక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్కు ఫ్యామిలీ ఇదే రూల్స్. అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నా లేకపోతే కాంట్రాక్టర్ బేసిక్ చేస్తున్నా కానీ ఉద్యోగం ఉందట. గ్రామాల్లో 1.50 లక్షలు దాటితే పెన్షన్ కట్టు. పట్టణాల్లో 2 లక్షలు దాటొద్దు. పట్టణాల్లో అయితే 2 లక్షల రూపాయలు దాటొద్దు ఇన్కమ్. అయితే గ్రామాల్లో అయితే 1.5 దాటొద్దు. 3 ఎకరాల మాగాని ఉండద్దట. 7.5 ఎకరాల మిట్ట భూమి ఉండద్దట. కొత్త పెన్షన్లకు అప్లికేషన్ తీసుకుంటున్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక వాళ్ళు పెట్టిందే నడుస్తూ ఉన్నది. రైట్, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం నిరీక్షిస్తున్న దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన అధికారులు అత్యంత కఠినమైన నూతన మార్గదర్శకాలను ఖరారు చేశారు. సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా కేవలం అర్హులైన నిజమైన నిరుపేదలకే పెన్షన్ అందాలనే లక్ష్యంతో అనర్హుల జాబితాను అధికారికంగా వెల్లడించారు. దరఖాస్తుదారులు పిల్లలు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నట్లయితే వారికి పెన్షన్ మంజూరు చేయరు. డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలు ఉన్న కుటుంబాలకు ఇది కూడా వర్తించదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పదవిలో పనిచేసే ఉద్యోగులు ఉన్న కుటుంబాలను కూడా పెన్షన్ పొందేందుకు అనర్హులుగా ప్రకటిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాల వార్షిక ఆదాయం 1.50 లక్షలు దాటకూడదు. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి వార్షిక ఆదాయ పరిమితి 2 లక్షలు నిర్ణయించారు. దీనికి మించితే దరఖాస్తు తిరస్కరిస్తారు. కుటుంబానికి 3 ఎకరాలకు మించి మాగాని 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉంటే పెన్షన్ రాదు. ఇంట్లో 4 వీలర్ కారు ఉండద్దట. ట్రాక్టరు, రైస్ మిల్లులు లేదా పెట్రోల్ పంపులు ఉన్నవారు కూడా ఈ పథకానికి అనర్హులు. ఒకే ఇంట్లో 2 పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారికి పక్కన పెట్టి కేవలం అర్హులైన పేదవాళ్ళకే కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు అప్లికేషన్ల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేశారు. అనర్హులు ఏరివేసి అర్హులైన పేదలకు మాత్రమే సాయం అందించేందుకు ఈ కఠినమైన నిబంధనలు తీసుకొచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కొత్త పెన్షన్ల రూపంలో అర్హులైన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలంటూ, అలాగే అనర్హులను ఏ విధంగా తీసేయాలి. ఈ పెన్షన్లు చాలామంది పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం. ఒక 5-6 ఎకరాల భూమి ఉంటుంది, లేకపోతే 7 ఎకరాల భూమి ఉంటుంది, పెన్షన్లకు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి పెన్షన్లు ఇవ్వాలి, మాకు కంపల్సరీ డబ్బులు కావాలనే విధంగా ప్రభుత్వం సొమ్మే కదా ఇస్తుంది అన్నట్టు చూసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒకసారి చూసుకుందాము. అయితే పల్లెటూరులలో అయితే 1,50,000 దాటద్దట. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలు మించకూడదట. 3 ఎకరాల వరకు
ఏది మాగాని 3 ఎకరాల భూమి ఉండద్దట, 7.5 ఎకరాలకు మెట్ట ఉండద్దట. అయితే మిల్లులు లేదా ఇక్కడ చూడొచ్చు, ఇగో ఇంట్లో 4 వీలర్ కారు, ట్రాక్టరు, రైస్ మిల్లులు లేదా పెట్రోల్ పంపులు ఉన్నవారు కూడా ఈ పథకానికి అనర్హులు. ఒకే ఇంట్లో 2 పింఛన్లు ఉన్నా కానీ ఈ ఇతర ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న వారు కూడా వారిని పక్కన పెట్టాలన్నట. కేవలం అర్హులైన పేదవాళ్ళకి కొత్త పింఛన్లు ఇచ్చేందుకు పరిశీలన చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర సర్కార్ అని ఒక వార్త. సరే, అర్హులైన వాళ్ళకు ఇవ్వాలి, మంచిదే, కానీ ఏజ్ ఎంత పెట్టిన అనేది కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు దాఖలాలు చేస్తుంది. కొత్త పెన్షన్లు ఏజ్ ఎంత అంటే మీ కార్యదర్శులను అడగండి ఒకసారి. 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఇస్తారని చెప్తున్నారు. వితంతులు అయితే 40 సంవత్సరాల లోపు వితంతులు కావాలంట. 40 సంవత్సరాలు లోపే వితంతు అయితే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందట. ఇది జరుగుతూ ఉన్నది మిత్రులారా. కొత్త పెన్షన్లపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెడతా ఉన్నది. అలాగే అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇచ్చే దిశగా కనబడతా ఉంది. అంటే చాలామంది పెన్షన్లు పోతాయి పల్లెటూరులో నాకు తెలిసి. ఎందుకంటే పెన్షన్లు చాలామంది పెట్టుకుంటున్నారు, గవర్నమెంటే కదా అది అని. ఇంటి కారు ఉన్నా కూడా పోతుంది ఇప్పుడు పెన్షన్. కారు ఉన్నా పోతుంది, 3 ఎకరాల భూమి ఉన్నా పోతుంది, మెట్ట 7.5 ఎకరాల మెట్టున్నా కానీ పోతుంది. ఇవి పోతుంది అన్నట్టు. దాదాపుగా అన్ని ఇప్పుడు వరలే పడుతున్నాయి కాబట్టి పెన్షన్ అసలు వాస్తవానికి చెప్పాలంటే పెన్షన్ అనేది పేదవాళ్ళకు మాత్రమే వర్తించాలి. ఇది 100% వాస్తవం. పెన్షన్ అనేది పేదవాళ్ళకు మాత్రమే వర్తించాలి. సరే, వాళ్ళు ఇచ్చే 4,000తోనో లేకపోతే 2,000, 3,000తోనో ఈ ఇల్లు గడుస్తుందంటే గడవని పరిస్థితి. కానీ ఒక ప్రభుత్వం ద్వారా ఒక చేయూతనిస్తుందనే నేపథ్యం అయితే ఉంటుంది. ఇది పెన్షన్కి సంబంధించి అర్హుల లిస్టు. ఇక ఒక ఏజ్ ఒకటే ఇవ్వలే, ఇలా ఒక ఏజ్ ఒకటే ఎంత అన్నది ఇవ్వలే, కానీ పెన్షన్లు మాత్రం ఇస్తాం, ఈ రకంగా ఇస్తామని చెప్తున్నారు.